ఆ అనగన ద్వాపరీ యుగముండేది. ఆ యుగములో పంచ పాండవులుండేది. పాండవుల వంశంలో మాద్రి కుటుంబానికి చెందినట్టి ముదిరాజులు ఉండేది. ముదిరాజుల కులవృత్తి చేపలు పట్టేది. వాళ్ళ కులదైవం వచ్చేసి పెద్దమ్మ తల్లి ఉండేది. ఆడపడుచుగా అమ్మవారికి ఏటేటా జాతర చేయించేది. ఊ ఊ సముద్రం పోదామా, చెరువు పోదామా, వాగు పోదామా, చేపలు పడదామా, కులాల్లో చిన్న చేపలు పంచుకుందామా, మిగతా చేపలని అమ్ముకుందామా. ఈ రీతిన బతికేది ఆనాటి ఈ ముదిరాజుల చరిత్ర ఈనాటి. ఉన్నదిరా ఇల్లది రాజనీతి. రాజుల వంశమురా వీళ్ళది, రాజకీయములోన వీళ్ళది, వ్యాపారంలోన వీళ్ళది, వ్యవసాయంలోన వీళ్ళది. లేని వాడుండేవాడు కాదురా. ఇదిగో ముదిరాజుల రక్తం ఇదిరా. అనగనగా ద్వాపరీ యుగముండేది. ఆ యుగములో పంచ పాండవులుండేది. పాండవుల వంశంలో మాద్రి కులానికి చెందిన ముదిరాజులు ఉండేది. ముదిరాజుల కులవృత్తి చేపలు పట్టేది. వారి కులదైవం వచ్చేసి పెద్దమ్మ తల్లుండేది. ఆడపడుచుగా ఏటేటా పూజలు చేసేది. నమ్మిన కోరికలను ఇచ్చి సంతృప్తి పరిచేది. మూడు 300 కులాల పెద్దది ముదిరాజుల కులం. మూలం వాసులుగా పిలుస్తున్న బీసీ క్యాస్టులో వీరి నమోదం. రాజవంశం ఈడనే పుట్టేనే, ప్రజల అండనే వీరు కోరేనే, వీరి చరిత్రనే గణనీయమే.